నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సాని రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం. రాజేష్ గారు, ఈ రోజు శాసన మండలిలో వైజాగ్ లో కంపెనీలకు భూమిని 99 పైసలకు కేటాయించడాన్ని తప్పుపడుతూ బొత్స సత్యనారాయణ గారు అలాగే వైసీపీ నేతలు వాకౌట్ చేశారు. నిజంగా కంపెనీలకి 99 పైసలకు ల్యాండ్ ఇవ్వడం అనేది నిజంగా వైసీపీ వాళ్ళు చెప్తున్నట్లు రాంగ్ అంటారా, లేకపోతే అసలు ఎందుకు ప్రభుత్వం ఇస్తుంది? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఇవాళ బొత్స సత్యనారాయణ గారు ప్రస్తావించినట్టుగానే ఇవే కంపెనీలు హైదరాబాదు, బెంగళూరు లాంటి నగరాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన బిడ్డింగుల్లో పాల్గొని అక్కడ కోట్ల రూపాయలు పెట్టి ఖరీదు చేసుకుంటున్నాయి కదా, ఇక్కడ మనం ఎందుకు ఉచితంగా ఇవ్వాలి అని అంటున్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఆల్రెడీ లక్షలాది మంది ఐటీ కంపెనీల ద్వారా ఉపాధి పొందుతూ ఉన్నారు. అక్కడ ఒక ప్రాపర్ ఐటీ కంపెనీలకు కావాల్సిన యాంబియన్స్ ఎకో సిస్టమ్ సెట్ అయి ఉంది. మొదట్లో 1995 నాడు ఆ రోజున హైదరాబాదు, అప్పుడు దేశంలో ఐటీ విప్లవం కొత్తగా బిగినవుతున్న టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బెంగళూరు మాత్రమే ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, హైదరాబాద్ను కూడా భారతదేశపు ఐటీ మ్యాప్ లో ఒక సముచిత స్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఆయన రాష్ట్రాన్ని, హైదరాబాద్ ని బ్రాండింగ్ చేసుకుంటూ కంపెనీల చుట్టూ తిరిగారు. అలా తిరిగిన క్రమంలో ఆ రోజున బిల్ గేట్స్ గారిని ఒప్పించి సియాటిల్ తర్వాత మొట్టమొదటి డెవలప్మెంట్ సెంటర్ ఆఫ్టర్ సియాటిల్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయించిన క్రమంలో ఆ రోజు మైక్రోసాఫ్ట్ కి కేటాయించిన భూములు కూడా చాలా తక్కువ ధరకే. అంటే ఒక ప్రాంతంలో కొత్తగా కంపెనీలు ఏర్పాటు జరగాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ ఆ కంపెనీలు వేరే వేరే ప్రాంతాల్లో సెటిల్డ్ గా వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవరు, ప్రభుత్వపరమైన పాలసీస్, అక్కడ సోషల్ లైఫ్, ఇవన్నీ వాళ్ళకి సానుకూలంగా ఉన్న దగ్గర ఆ ప్రాంతాన్ని కాదు అని చెప్పని ఇంకొక కొత్త ప్రాంతానికి వాళ్ళు రావాలి అన్నప్పుడు వాళ్ళని రప్పించుకునే క్రమంలో వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన బాధ్యత ఆ కొత్త ప్రాంతాన్ని ప్రమోట్ చేస్తున్న ప్రభుత్వాల మీద ఉంటది. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఇవాళ తెలంగాణ రాజధానిగా ఉన్న హైదరాబాద్ని ఐటీ మ్యాప్లో ఒక సముచిత స్థానానికి చేర్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కాదు. విభజిత ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి సంవత్సరం లక్షలాదిగా యువత గ్రాడ్యుయేట్ అయి బయటకు వస్తూ ఉన్నారు, క్వాలిఫైడ్ యూత్. కానీ వాళ్ళు ఉపాధి పొందాలి అని అంటే అటు చెన్నయ్యో, బెంగళూరో, హైదరాబాదో లేదంటే విదేశాలకో వలసెల్లి తీరాల్సిన స్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పెద్దగా పారిశ్రామికీకరణ లేని రాష్ట్రం. ముఖ్యంగా ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ సంస్థలే లేవు. అటువంటి స్థితిలో మరి ఇన్ని లక్షల మంది యువత ప్రతి సంవత్సరం ఇలా వలసల బాట పట్టడంతో ఇవాళ గ్రామాలు నిర్వీర్యం అయిపోతా ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో రాష్ట్రంలోనే ఉపాధి కల్పన జరిగే విధంగా ఈ వలసలను నివారించే లక్ష్యంతో ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాళ్ళొక బెంచ్ మార్క్ పెట్టుకున్నారు. ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉపాధి కల్పన చేయాలి. 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్, అవి పవర్ ప్లాంట్లు కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, బయోమాస్ లాంటివి కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, వీటికి తోడు ఇవాళ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ విశాఖపట్నం కేంద్రంగా ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ డెవలప్ చేస్తూ రాబోయే 2029 నాటికి విశాఖపట్నంలోనే ఒక 5 లక్షల మందికి ఐటీ రంగంలో ఉపాధి కల్పన చేయించాలనేది ప్రభుత్వం ఒక లక్ష్యంగా నిర్దేశించుకుంది. మరి 5 లక్షల మందికి ఉపాధి కల్పన జరగాలి అని అంటే దానికి అనుగుణంగా అన్ని కంపెనీలు రావాలి కదా. ఇప్పుడు బెంగళూరులో ఆల్రెడీ కంపెనీలు వాళ్ళు వేల మందికి ఉపాధి కల్పన చేస్తూ కంపెనీలు సెట్ అయి ఉన్నాయి. వాళ్ళని విశాఖపట్నం రమ్మంటే ఎందుకు వస్తారు? వాళ్ళు మొట్టమొదట వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు మా రాష్ట్రం నుంచి ఇంతమంది యువతున్నారు, ఇవాళ మీ దగ్గర బెంగళూరులోనో హైదరాబాద్లోనో పనిచేస్తున్న వాళ్ళలో చాలా మంది మా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే, ప్రభుత్వ పరంగా మీకు కావాల్సిన ప్రోత్సాహకాలు ఇస్తాం, మీరు బెంగళూరులో, హైదరాబాద్లో, ఢిల్లీలో, చెన్నైలో కూడా మీ కార్యాలయాలు ఏర్పాటు చేసి మీ కంపెనీల నిర్వహణ జరుగుతూ ఉంది కదా, ఒక కార్యాలయాన్ని మా దగ్గర కూడా ఏర్పాటు చేయండి. మీరు ఏర్పాటు చేయడానికి కనుక సానుకూలత ప్రదర్శించి ముందుకు వస్తే మా ప్రభుత్వ పరంగా మీకు భూమి ఇదిగో ఈ ధరకి, సరసమైన ధరకి ఇస్తాం, ప్రభుత్వ పరంగా మీకు కావాల్సిన ఫెసిలిటేషన్, మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తాం, మీకు పవర్ చాలా తక్కువ ధరకి ఇస్తాం అంటే కొన్ని రాయితీలు ప్రకటిస్తారు. ఎప్పుడు దాకా బొత్స సత్యనారాయణ గారు ఇందా చెప్తున్నారు కదా, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో వాళ్ళు వేలంలో కోట్లు పెట్టుకుంటున్నారని. ప్రభుత్వం ఆ డిక్టేట్ చేసే స్టేజ్కి రీచ్ అయ్యే వరకు కంపెనీని ఆకర్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఒక సర్టెన్ స్టేజ్ వస్తుంది. ఎలా అయితే హైదరాబాద్ లో ఆ తొలి విడత కంపెనీలు గ్రౌండింగ్
గ్రౌండింగ్ అవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఫైళ్లు పట్టుకొని వివిధ దేశాలు పర్యటిస్తా వివిధ కంపెనీల కార్యాలయాల చుట్టూ ఆయనే పడిగాపులు కాసి తిరిగారు. ఒక్కొక్క కంపెనీని ఒప్పించి మెప్పించి ఇక్కడికి రప్పించి అవి గ్రౌండింగ్ అయ్యి ఇవాళ 10 కంపెనీలు గ్రౌండింగ్ అయినాక 11వ కంపెనీ ఆటోమేటిక్ వస్తుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక కంపెనీల వాళ్ళు అరే అక్కడ మన కార్యాలయం లేకపోతే ఎలా అనుకునే పరిస్థితి ఏర్పడుద్ది. అప్పుడు ప్రభుత్వాలు ఇక డిక్టేట్ చేస్తాయి. అంటే వాళ్ళు ఒక సాచురేషన్ రీచ్ అయిపోయారు. ఆ రీచ్ అయిన తర్వాత మీకు భూమి కావాలా, సరే ఇన్ని కోట్ల రూపాయలు, అన్ని కోట్లు పెట్టి కొనైనా సరే ఈ అభివృద్ధి చెందిన ఈ అంబియన్స్ లో మనం కూడా పార్ట్ అండ్ పార్సల్ అవ్వాలన్న ఆలోచన వాళ్ళకి కలుగుద్ది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నైనా విశాఖపట్నాన్నైనా ఆ స్టేజ్ కి రీచ్ అయ్యే క్రమంలో ఇవాళ ఇప్పుడు పడుతున్నాయి తొలి అడుగులు, బుడిబుడి అడుగులు. ఇప్పుడు మేము ఇన్ని కోట్లు పెట్టి మీకు భూమి అప్పచెప్తాం మీరు కొనంటే ఎవరు రారు, అవసరం లేదు వాళ్ళకి. రాష్ట్రంతో వాళ్ళకి అవసరం లేదు, కానీ వాళ్ళతో రాష్ట్రానికి అవసరం ఉంది. వాళ్ళు మీ రాష్ట్రానికి వస్తామని వాళ్ళు ప్రాధాయపడలా, బాబు మా రాష్ట్రానికి రండి అని మనం ప్రాధాయపడుతున్నాం. మన బిడ్డల అవసరాల రీత్యా, మన బిడ్డల కెరీర్ రీత్యా, వీటికి తోడ రాష్ట్ర అవసరాలు కూడా. ఎందుకంటే ఇవాళ సర్వీస్ సెక్టర్ ఎంతగా డెవలప్ అయితే అంతగా ఎకానమీకి బూస్టింగ్ వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరుగుతాయి. కాబట్టి సంపద సృష్టి చాలా వేగంగా జరగడానికి ఆస్కారం ఉన్న ఈ సర్వీస్ సెక్టర్ ని ప్రమోట్ చేయడం కోసం ప్రభుత్వం ఈ తొలి అడుగులు వేసే క్రమంలో కంపెనీలకి వీలైనంత త్రోయేవే ప్రైస్ కే భూములు ఇవ్వాలి. అంటే బొత్స గారు చాలా రాజకీయంగా కూడా చాలా అనుభవం ఉన్న నేత, చాలాసార్లు కూడా గెలిచారు ఆయన. అంటే అంత అనుభవం ఉన్న నేతకి ఈ విషయాలు తెలియకుండానే మాట్లాడుతున్నారంటారా, కావాలని చెప్పి ప్రభుత్వాన్ని ఏదో ఒకటి విమర్శించాలి అన్నట్టు ఇది మాట్లాడుతున్నారా అనుకోవచ్చు అంటారా? అంటే ఇక్కడ కొంతమంది ఉంటారు నాయకులు, అంటే ఇవాళ ఆ వయసులో అంత సుదీర్ఘ అనుభవం ఉన్నాయన్ని కించపరచాలని కాదు, కానీ మనకు ఒక సామెత ఉంది, వివరం మాలని వీపునేసుకుంటే జారీ ఏదో నాకాడు అని చెప్పని ఒక ముతక సామెత ఉంది. అట్లాగే ఈ బొత్స సత్యనారాయణ గారు ఆయన ఇందాక ఒక మాట చెప్తున్నాడు, విశాఖపట్నంలో ఎకో సిస్టమ్ మేము 2004 నాడే మెయింటైన్ చేశాము అని చెప్పని. 2004 నాడు వీళ్ళు మెయింటైన్ చేసిన ఎకో సిస్టమ్ ఏంటి అంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆ ప్రభుత్వంలో ఈ బొత్స సత్యనారాయణ గారు ఇండస్ట్రీ మినిస్టర్. ఆయన ఇండస్ట్రీ మినిస్టర్ అయ్యే నాటికి అప్పుడు పదవిలో దిగిపోయిన చంద్రబాబు నాయుడు గారు జర్మనీకి సంబంధించిన వోక్స్ వ్యాగన్ కార్ల కంపెనీని ఆల్మోస్ట్ ఆ రోజుల్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా కోటగిరి విద్యాధరరావు గారు ఉండేవారు. విద్యాధరరావు గారు చంద్రబాబు నాయుడు గారు సమన్వయంతో వోక్స్ వ్యాగన్ కంపెనీని 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి, ఆ రోజుల్లో 5,000 కోట్లు అంటే చాలా పెద్ద పెట్టుబడి, విశాఖపట్నానికి ఆల్మోస్ట్ ఛానలైజ్ చేశారు. ఆ క్రమంలో ప్రభుత్వాలు మారిని, వ్యక్తులు మారారు. చంద్రబాబు నాయుడు గారు, విద్యాధరరావు గారి స్థానంలో రాజశేఖర రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు వచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి జర్మనీ కంపెనీ వోక్స్ వ్యాగన్ ని చర్చల ముగింపు స్టేజ్లో ఈయన వెళ్ళాడు జర్మనీ, ఈ బొత్స సత్యనారాయణ గారు. ఈయన వెళ్ళి అక్కడ ఈయన ఏం చెప్పాడో వాళ్ళకి అర్థం కాల, వాళ్ళు ఏం చెప్పారో ఈయనకి అర్థం కాల. వాళ్ళు ఈయన మిస్లీడ్ చేసి, అంటే అసలు కంపెనీ ప్రతినిధులు కాకుండా కంపెనీ ప్రతినిధులుగా చలామణైన వాళ్ళు ఒక రాష్ట్ర మంత్రితో ఇంటరాక్ట్ అయ్యి వశిష్ఠ వాహన్ అని ఒక ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి ఏర్పాటు చేయించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11 కోట్లు అందులోకి ట్రాన్స్ఫర్ చేయించి ఆ డబ్బులు ఈ మధ్యవర్తులు కొట్టేశారు. చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. అప్పుడు ఈయన్ని మీడియా ప్రశ్నిస్తే డబ్బులు పోయి ఏడ్చేస్తామన్నాడు. అంతటి సమర్థుడు, అంతటి అవగాహన కలిగిన వ్యక్తి ఆయన. దాని పర్యవసానం రాజశేఖర రెడ్డి గారు మామూలుగా అయితే ఈయన అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయాలి. 11 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈయన అవగాహన రాహిత్యంతో పరాయి వ్యక్తుల పాలు చేశాడు. ఆ డబ్బులకి రికవర్ కూడా కాల. వోక్స్ వ్యాగన్ కంపెనీని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీ రాష్ట్రంలో ఇంత మాల్ ప్రాక్టీస్ ఉన్న దగ్గర మేము మీ రాష్ట్రంలోకి అడుగు కూడా పెట్టమని చెప్పని వాళ్ళు మహారాష్ట్ర వెళ్ళి ప్లాంట్ పెట్టారు. అంటే ఈయన నిర్వాకం పర్యవసానం రాష్ట్రానికి రావాల్సిన ఒక, ఇప్పుడు కియా ప్లాంట్ గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో అంత పెద్ద ప్లాంట్ అయి ఉండేది ఆ రోజుల్లో. ఆ ప్లాంట్ రాష్ట్రానికి రాకుండా పోయింది. రెండోది రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీశారు. మూడోది 11 కోట్ల రూపాయల ప్రజాధనం నష్టమైంది. నాలుగోది ఈయనకి ఎదురైన పనిష్మెంట్ ఏంటి అంటే ఇండస్ట్రీ మినిస్టర్కి ఈయన పీకేసి మార్కెటింగ్ మినిస్టర్ చేశారు ఈయన్ని. ఇటువంటి బొత్స సత్యనారాయణ గారు ఇవాళ అంటే ప్రభుత్వ పాలసీస్ గురించి, ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించి ఉపన్యాసాలు ఇస్తుంటే నవ్విపోదురు కాక నాకేటి సిగ్గనట్టు ఉంది. థ్యాంక్ యూ రాజేష్ గారు.